హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిసెస్ ప్రీతి చైతన్య. పొంగల్ సెలబ్రేషన్ అయితే మా క్యాంపస్లో బాగా జరిగింది. ఆ వీడియో పెట్టాను, చూడకపోతే చూసేయండి. ఈ మినీ వ్లాగ్ వచ్చి ముక్కనుము తర్వాత రోజు ఇంకా మార్నింగ్ లేవగానే విహాన్ని అయితే ఫ్రెష్ అప్ చేయించేసాను. తర్వాత బాల్కనీలోకి అలా తీసుకొచ్చేసాను అనమాట. కాసేపు అయితే బాల్కనీలో అలా టైం స్పెండ్ చేసి ఇంకా మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అంబల్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇంకా విహాన్ కోసం ఎలాగో అంబలి కొంచెం బెల్లం వేసి మరగబెడతాను, నేను కూడా అదే తాగేస్తాను అనమాట. సో మా ఇద్దరి కోసం అని చెప్పి ఇంకా విహాన్ని పట్టుకొని అంబలి అయితే ఇంకా నేనైతే ప్రిపేర్ చేసేసాను. తర్వాత విహాన్కి అలా పడుకోబెట్టి కొంచెం తాగేస్తున్నాను. అలా అయితేనే తాగుతాడు, కూర్చోబెట్టి అయితే మొత్తం చేసేసుకుంటాడు. ఇంకా విహాన్కి అయిపోయిన తర్వాత నేను కూడా ఆ గ్లాస్ నిండుగా అంబలైతే తాగేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అంబలంటే. మేమైతే అంబలని పిలుస్తాం, కొంతమంది అయితే రాగి జావా అని పిలుస్తారు కదా, చాలా బాగుంటుంది. అది తోపు కూడా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా మా ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది, సో అందుకని కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే నేనైతే కొత్తిమీర పచ్చడి చేసేస్తున్నాను అనమాట. కొంచెం టమాటాలు వేసేసి కొత్తిమీర పచ్చడి అయితే చేసేస్తాను. మాకు చాలా ఇష్టం ఈ కొత్తిమీర పచ్చడి అంటే. ఒకవేళ కావాలంటే సింపుల్గా ఆ రెసిపీ అయితే చెప్పేస్తాను, మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఆకుకూరలో కొంచెం మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని ఇంకా ఏంటంటే మినపప్పు, శనగపప్పు, మెంతులు, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర వేసి మగ్గబెట్టేయడమే. ఈ లోపు అయితే నేను విహాన్కి 9th మంత్ వచ్చేసింది. ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూపించాను కదా, కందిపప్పు కొంచెం రైస్, ఇంకా బంగాళదుంప, కొంచెం జీలకర్ర వేసి ఇవన్నీ కుక్కర్లో పెట్టేసి తర్వాత మిక్సీ పట్టేసి అయితే విహాన్కి పెడతాను. ఇగోండి ఇప్పుడు కొత్తిమీర అలా మగ్గిపోయిన తర్వాత ఏమో నేనైతే కొత్తిమీర పచ్చడిలో చింతపండు నానబెట్టి ఆ జ్యూస్ని అయితే వేసి ఇంకాసేపు మగ్గబెడతాను. అలా అయితే నాకు నచ్చుతుంది. కొంతమంది ఏమో చింతపండు పిక్క తీసి అయితే కొంచెం చింతపండు దాంట్లో వేసి ఫ్రై చేసేస్తారు కదా, నేను అలా చేయను, జ్యూస్ పెట్టి మగ్గబెడతాను దాన్ని కూడాను. ఇంకా కొత్తిమీర పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈరోజైతే మా లంచ్ వచ్చి కొత్తిమీర పచ్చడి, ఇంకా ఆమ్లెట్, ఇంకా రసం అనమాట. ఇంకా విహాన్కి అయితే అది ఉడకబెట్టేసిన తర్వాత మిక్సీ చేసి 1 స్పూన్ నెయ్యి అయితే కరగబెట్టేసి వేశాను. ఇక్కడ మాకు వింటర్ కదా, సో అదైతే గడ్డ కట్టేసింది, కొంచెం వేడి చేసి దాంట్లో వేసి అయితే పెట్టేశాను. మాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా, బయట బట్టలు ఆరబెట్టినా సరే ఎండట్లేదన్నమాట. 3 డేస్ నుంచి ఎండ రాకపోతే ఇంకా బట్టలన్నీ లోపలికి తీసుకొచ్చేసాను. సోఫాల మీద ఇలాగ ఒక ఫుల్ డే అయితే వేసేసి ఉంచేసాను అనమాట. ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఆఫ్టర్నూన్ కొత్తిమీర పచ్చడే ఉంది, సో అందుకని ఇంకా క్లిప్ అయితే యాడ్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్